ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎందుకంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేయాలనే ఆలోచనతో పార్టీ స్థాపించాం. ఫస్ట్ నుంచి కూడా ఒకే నినాదం చెప్తున్నాం, అందరూ ఆర్థికంగా ఎదగాలి. 1-2% వాళ్ళు మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారు. 25 సంవత్సరాల నుంచి మనం దొరుకుతూనే ఉంటున్నాం. అక్కడ రాజధాని తెలంగాణ అంటారు, కాసేపు ఆంధ్ర అంటారు, ఆంధ్ర రాజధాని అంటారు, మళ్ళీ విశాఖరాజు. ఇట్లా నాయకులు అందరూ పాత్రే, ఒకళ్ళంటానికి మాత్రం లేదు. టోటల్గా నాయకులందరూ పార్టీలందరూ కూడా కలిసి రియల్ ఎస్టేట్ డ్రామా ఆడుతున్నారు అంతే. ఇది వేరే ఉద్దేశం కాదు నేను అంటాం. కొంచెం వాళ్ళకి కష్టంగా కలగొచ్చు, కానీ నేను ఏ పార్టీని విమర్శించాలని మాత్రం కాదు. కాకపోతే జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కాడ 5,000-10,000 పైన పొలాలు కొనుక్కున్నారు. అదే ప్రతి డోకరా గ్రూప్ ఏ గజాలు ఆనాడు అక్కడ ఇచ్చున్నది రాష్ట్రం వెళ్ళిపోయేది, హైదరాబాద్ పోయేది కాదు కదా. సరే ఇప్పటికైనా అమరావతిలో అట్లాగే ఇచ్చుంటే పోయిండేది కాదు కదా. కూలింగ్ 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ 3 రోజులు 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. అదే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి ఉండి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ అయినా రింగ్ రోడ్డుకి ఆ రోజు కూలింగ్ తీసుకొని ఉంటే, ఈ కూలింగ్కి వెళ్లకుండా భూ సేకరణకి వెళ్ళాలి 1/2 కిలోమీటర్ వెళ్ళిపో. దాంట్లో ఆనాడు గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 లక్షలు. గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 లక్షలు అయితే 2.5% కడితే 10 లక్షల ఎకరా. ఆనాడు ఉన్న 2014 వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు కనుక, ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో అదే 1 లక్ష ఎకరాలు సేకరణ చేస్తే 10,000 కోట్లకు వచ్చేది. పూలింగ్ అని టైం వేస్ట్ అయిపోయింది 5 ఏళ్ళు. మరి ఆనాడు రుణమాఫీ మాట తక్కేది, మూట తక్కేది. మనం 2 వైపులు అటు లైన్ ఇటు లైన్ తీసి మొత్తం ఎకరా ఆనాడు ఎకరం పాట పెట్టి అమ్మితే ఆ 1 లక్ష ఎకరాలు 4-5 కోట్ల కాడికి 4 లక్షల కోట్లు వచ్చిండే ఆనాడు 2014. మరి కంపెనీలు ఎన్నో తీసుకురావచ్చు. మనం ఏదో ప్రత్యేక హోదా కోసం వాళ్ళ మీద యుద్ధం చేసి బాంబులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రం ఏ పార్టీ అన్నా మనకి ఇచ్చింది తీసుకొని ముందు మన పని మనం చేసుకోవాలి. అభివృద్ధి ఎలా చేసుకోవాలని మనం ఆలోచించి చేసుకోవాలి. కూలింగ్ చేసుకోవడానికి డెవలప్మెంట్ అంటే పొలం కూలింగ్ అంటే డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ తీసుకోవడానికి ఆయన రియల్ ప్రమోటరా? 33 ఏళ్ళ ఎకరం వయసు అయిపోయింది, రేపు గెలకపోతే ఓట్లు అయిపోతే ఏమైతే తెలియదు. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు అప్పుడు సూట్ కేసులు బాబులని అదే ఇబ్బంది పెట్టారు. తెలిసిందే కదా, గెలవడం రాదని మళ్ళీ ఇప్పుడు కలవటం. ఈ విధంగా ఏంటంటే ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు. మనం ఏం సాధించగలం అని చెప్పి మనం పని చేసుకోవాలి. 5 ఏళ్ళు మనకు ఓట్లు వేసారు ప్రజలు. ఈ 5 ఏళ్ళు మనం బాగా చేస్తే నెక్స్ట్ వేస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. తెలిసి కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. ఇంకేముంది, నాకు అధికారం ఇచ్చారు, నా మనవదాకా నేనే సీఎం అనుకుంటాను. ఇంకేముంది, నాకు అధికారం ఇచ్చారు 2019 30 ఏళ్ళు నేనే సీఎం. ఏంది ఇదేమో నాశనమాషనా? ప్రజల ఓట్లు ఈ పార్టీ నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు. ఆలోచన చేసుకోండి, రాయండి, వాస్తవాలు రాయండి. ప్రజల ఓట్లు నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు. వాళ్ళు సక్రమం చేస్తే 5 ఏళ్ళు మళ్ళీ ఓటేస్తారు. బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తారు. ఎవరైనా సరే, ఆనాడు అక్కడున్న ఎన్టీ రామారావు గారు కూడా ఇదే శాసితి. ఎవరైనా ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా బాగా చేస్తేనే మళ్ళీ వేస్తారు, అది ఇంటికి పంపిస్తారు. ఆలోచించి మనం పరిపాలన చేసుకోవాలి. ఆయన చేశాడు, ఈయన 33 ఎకరాలు తీసుకున్నాడు కదా, ఇట్లా చేశాడని చెప్పి వాళ్ళ కొడుకేమో లోకేష్ గారు ఆయన చేశాడు. యాప్ యూనివర్సిటీ పేరుతో అపార్ట్మెంట్ 1200 ఫ్లాట్లు కట్టుకోవడం. కానీ బిళ్ళరా? ఆయన బిళ్ళర్ కాదు కదా, ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అయినప్పుడు రాజకీయం ప్రజలకు ఏం చేయాలని చూడాలి. అంతేగాని వాడు పోయి యాప్ యూనివర్సిటీ పేరుతో నేను 2 నిమిషాలు గంట పట్టలేదు 1200 ఫ్లాట్లు అన్నట్టు సీఎం కొడుకు అంటే ఎవరైనా ఉంటారు. సీఎం అంటే అధికారం ఉన్న గొండ్రాయింది. వాళ్ళు వాళ్ళ బినామీలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎంత ఏదిచ్చి చేస్తున్నారో మీడియా మిత్రులు అందరికీ తెలుసు. కాదు ఎవరు మాట్లాడతలేదు. కానీ నాకు జరిగిన అన్యాయం, నేను పావుల డబ్బులు అదిలే పదలకి ఆశపడేవాడిని కాదు, అమ్ముకునేవాడిని. నేను సింగిల్ పోరాటం చేసుకుంటా, ప్రజల కోసం ఇచ్చిన మాట కట్టుబడి పని చేసుకుంటా వస్తున్నా. ఇట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలంటే యాప్ లోన్లు పెట్టి వాళ్ళకి 10,000 ఇవ్వటం, 4 సార్లు కట్టినా కూడా అవి తీరవు. మళ్ళీ బెదిరింపులు. వీళ్ళు వెంటనే భయపడి సూసైడ్ చేసుకుంటారు. ఫోటో ఏంది, ఎందుకు జరుగుతుంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పాలక పక్షం వాళ్ళకి కానీ బాధ్యత లేదా? దేని జరుగుతున్నాయి అడగాలి, ఖండించాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఏదైనా మనం పని చేయాలంటే పార్టీ అధికారంలో పార్టీ కాదు. ఆనాడు ఆయన కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, 2014 నుంచి వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, ఈయన పొందగలరు. ఏదైనా పని ఉందని పోతే మీది ఇంటి పేరు ఏంది? నా పేరు కోటేశ్వర. మీ ఇంటి పేరు అంటే కులం తెలుసుకోవడానికి
మనం వస్తే కులం అడగకుండా పని చేస్తాం, ముఖం చూసి పని చేయం, ఎవరు వచ్చినా పని చేస్తాం, ఏ పార్టీలు కూడా పని చేస్తాం. ఇది వాస్తవం, మీ అందరికి తెలీదా? ఎవరన్నా మామూలుగా అంతకుముందు 2014 తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాడు ఏమంటారు, మీ ఇంటి పేరు అడగతారు లేదా? ఎందుకంటే మీ కులం తెలుసుకోవడానికి. అది సమాన విషయమా? నేనుండా ఎవరన్నా రాని ఏ పార్టీలో వచ్చినా పని చేస్తాం, అందరూ సమానం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబ సభ్యులు. ఆంధ్ర తల్లి బిడ్డలు 5 కోట్ల మంది ప్రజలు. అన్యాయం అయిపోయాం అక్కడ. హైదరాబాద్ పోగొట్టుకొని ఈ రాజకీయ నాయకుల మూలకంగా ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు అందరూ ఒకటే, ఎవరినంటే లేదు, అందరూ టోటల్ ఒకటే. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అక్కడ హైటెక్ సిటీ అన్నారు, తర్వాత తెలంగాణ అన్నారు, తర్వాత ఆంధ్ర అన్నారు, అమరావతి అన్నారు, విశాఖ అన్నారు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రాజకీయం అన్నమాట. 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి పాపం యువత ఈ అధికార పార్టీ వాళ్ళకి 60%, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి 40% తెలిసింది ముందుగానే. పలానా సాట్ అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం, పలానా సాట్ హైటెక్ సిటీ కడుతున్నాం, పలానా సాట్ రాజధాని వస్తుందని వాళ్ళు ముందు తెలుసు. వాళ్ళు టక్కుమని కొనుక్కుంటారు 10 లక్షలు 5 లక్షలు. పాపం వీళ్ళు 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి కూలీ నాలి చేసుకొని తీసుకొచ్చి ఆ ప్లాట్ కొంటే వెంటనే తగ్గిపోయింది. వీళ్ళు ఈ ప్రజల సొమ్ము ప్రభుత్వం దోసుకుంటారు కాక ఈ ప్రజలే కూడా దోసుకుంటున్నారు. కష్టం చెమట రూపాయలు కూడా దోసుకుంటారు. ఇవన్నీ ఆలోచించి నా కడుపు మండిపోయి, గుండె రగిలిపోయి, వాస్తవంగా ఏం చేయాలి నేను ఆలోచన చేసి పార్టీ స్థాపించాను. ఇవాళ ఈ 2 సామాజిక వర్గాన్ని, ఈ 2 పార్టీని ఎదుర్కొని మనం రావాలంటే ఒక సామాజిక వర్గంలో ఎవరు రాలేరు. అందుకని నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని దఫల వారీగా సీఎం పదవిస్తాను. అందరినీ కోటిస్కులు చేద్దాం. నా కోసం కాదమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి. ఎవరో స్లిప్పులు పంచలేదనో లేదా ఇంటికి రాలేదని అడగలేదని అనుకోవద్దు. ఎందుకంటే కొత్త పార్టీ, కొంచెం తక్కువ మంది కార్యకర్తలు ఉండొచ్చు. వాస్తవాలు తెలుసుకొని ఓటు వేయండి. ఇంతకుముందు కూడా గతంలో బెదిరించేవాడు. ఎన్పీటీసీ, జెడ్పీటీసీ ఓటైపోతే మీ పథకాలు మీకు వేస్తాం, గ్రామ పంచాయతీ మా పార్టీ కూడా అయిపోతే మీ పథకాలు మీకు వేస్తాం, మున్సిపాలిటీకి ఓటైపోతే మీ పథకాలు మీకు వేస్తాం. అయితే ప్రజల డబ్బుతో ఇచ్చేది పథకాలు, వాళ్ళ పురుగుల ఆస్తి ఏం కాదు ఎత్తుంది. ఈ ప్రజల ఉప్పు, పప్పు, కారం కొనుక్కొని ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బు సంవత్సరం 2,79,000 కోట్లు ఉంటే వాటిల్లో డబ్బులు ఎత్తున్న పథకాలు. ఇప్పుడు సమయం వచ్చింది. అసెంబ్లీకే ఓటేయలేదు అనుకో మీరు, ఎలాంటి పార్టీ మన్నాడు ఏఆర్ ఆంధ్ర సమితి అపరస్థాయి గుర్తుకి ఓటేసి గెలిపించినట్టయితే ఇలాంటివన్నీ పోయి కూడా ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోవచ్చు, ప్రజాదానం ప్రజలే ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అద్భుతంగా పరిపాలన చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే వీళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి అధికారం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మాత్రం పనులు ఆగట్లా. ఇది కాదని చెప్పి వాళ్ళని చెప్పమని నేను దైవ సాక్షి ప్రమాణం చేస్తా ఉన్నాను. మిగతా వాళ్ళకి మాత్రం పనులు కావు. వీళ్ళు ఎదగరు. ఏంటంటే నేను పడి ఉండా, నన్ను ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. వాస్తవంగా నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. నాకేలా జరుగుతుందంటే ఇక ప్రజల సామాన్య పరిస్థితి అసలు ఏంది. అందుకని నేను అంటుంది ఏంటంటే కొంతమంది ఛానల్స్ కొన్ని పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఎటు వేయరు. తర్వాత ఆ ఛానల్స్ అన్నీ మోతేసుకోవడం. యూట్యూబ్ ఛానల్ కానీ, చిన్న ఛానల్ కానీ మీరు అభివృద్ధి అవుతారు. మీ అందరూ కూడా దయచేసి నా కోసం కాకపోయినా ప్రజల కోసం వేయండి, చూపించండి. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారో, మీరు ఎన్ని ఛానల్, ఎన్ని పత్రికలు వేస్తున్నారో మీ మనసాక్షి తెలుసు, నాకు తెలుసు. ఏంటి ఎందుకే ఏమన్నా లేదు, మీ ఓనర్స్ ఎవరిని బెదిరిస్తాను చెప్పండి, నేను మాట్లాడతా. ఏంటి వేసి చేయండి. వాస్తవం కాదా నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా 1% కనుక అబద్ధం కానీ లేదా తప్పు కానీ మాట్లాడితే చెప్పండి, బహిరంగ సమాధానం. ప్రజల కోసం ఇంత ఆవేదన పడి, ఇంత చెమటొచ్చి కష్టపడి పనిచేస్తా అంటే ఉన్నట్టు రాసి ప్రజలకు చెప్పడానికి ఇబ్బంది ఉన్నా. మీడియా అంటే వారది, వాస్తవంగా వాస్తవం తెలియపరచాలి ప్రజలకి ఏం కష్టాలు అంటే మనకి చెప్పాలి. అప్పుడే కదా ప్రజల సమస్యలు తీరిపోయేది, ప్రజల కష్టాలు తీరిపోయేది. నిజంగా మనలాంటి మేనిఫెస్టో ఇంతవరకు ఎవరైనా సరే ఇలాంటి మేనిఫెస్టో ప్రజలు బాగుపడాలని ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టినా ఏదో వాళ్ళ స్వార్థాల కోసం ముందు పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటించుకోవడం, ఎయిర్పోర్ట్లు ప్రకటించుకోవడం. ఈ విధంగా కాకపోతే ఈ విధంగా ప్రజలందరినీ పోటీస్కుని చేస్తారని ఎవరైనా పెట్టారు. జర్నలిస్టులు 10,000 అనేది అసలు ఏమీ అవకాశం లేదు. నేను చెప్పా జర్నలిస్టులందరికీ కూడా నెలగా 10,000 రూపాయలు మంత్లీ చాలా గౌరవేతనం ఇస్తామని చెప్పారు. ఇది వాస్తవం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ జేకేఆర్ పద్ధతి. మాట కోసం నిలబడతాయి. ఎందుకంటే మీకు తెలుసు, మీకు తెలియకుండా లేదు. కొంతమంది పార్టీల వాళ్ళు అంత ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, అవి ఇస్తాం. నేను ఏమని అడగల, నాకు వద్దయ్యా. ఈ ఎస్సీ బీసీలకు ఒక సంవత్సరం సీఎం పదవి ఇవ్వండి, లేకపోతే మన సంవత్సరానికి 2,79,000 కోట్ల బడ్జెట్ ఒక 20% తీసి ఒక 8 కోట్లు